వెల్కమ్ టు సాయిరామ్ ఎలక్ట్రికల్స్. మీకు 12 మోడల్ స్విచ్ బోర్డు కనెక్షన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ 12 మోడల్ ప్లేట్ అనుకోండి. ఇక్కడ మనకు ఫ్యాన్ రెగ్యులేటరు ఫస్ట్ వేసుకుంటాం, దాని స్విచ్ కంట్రోల్. అలాగే మనకు 3 బల్బ్స్, అలాగే మొత్తం మనకు 5 బల్బ్స్ వస్తున్నాయి. అలాగే ఒక ఇండికేటర్ అనేది వేసుకుంటున్నాము. అలాగే సాకెట్ కంట్రోల్ కోసం ఒక స్విచ్ వేసుకుంటున్నాము. సో అందరికీ ఇలా ఉంటుంది. ఇండికేటర్ వేసుకుంటారు, వేసుకోకపోవడం మన ఇష్టము. మీకు కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను క్లియర్గా. చూసుకోండి, ఇక్కడ ఫ్యానుకు ఎన్ అనే 2 వైర్లు వస్తుంటాయి కదా. ఓకే, ఇవి లైట్స్ అనుకున్నాము. 1 2 3 4 5 లైట్స్. మనకు 12 మోడల్లో 12 స్విచెస్ అనేది రావాలి. ఇది వచ్చేసి 2 మోడలర్ టైప్ ఉంటుంది. ఫ్యాన్ డిమ్మరు, ఫ్యాన్ రెగ్యులేటర్. ఇది 2 మోడలర్ టైపు. దీంట్లో ఒక 3, దీంట్లో ఒక 3, 6 అవుతాయి. దీంట్లో ఒక 3, దీంట్లో ఒక 3, 6 అవుతాయి. మొత్తం టోటల్గా 12 మోడల్. 12 స్విచెస్ వస్తాయి కాబట్టి 12 మోడల్ అనే పేరు వస్తుంది. అలాగే మీకు ఇక్కడ ఇచ్చింది ఎంసీబీ అంటే 2 పోల్ ఐసోలేటర్. ఎంసీబీ 2 పోల్ ఐసోలేటర్ కనెక్షన్. కిందికి వేస్తే ఆఫ్ అవుతుంది, పైనకి వేస్తే ఆన్ అవుతుంది. సో మీ కనెక్షన్ అనేది ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. ముందుగా మనకు దీంట్లో జంపరింగ్ అనేది కొట్టుకోవాల్సి వస్తుంది. అంటే జంపరింగ్ అంటే ఈ లైన్ ఉంది కదండి, ఈ లైన్ అనేది ఫేస్ అనమాట. ఫేస్ అంటే ఎల్ లైన్. ఓకే, ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలా కింది నుంచి తీసుకుంటే బెటరు. అందుకే కింది నుంచి లైన్ స్ట్రైట్గా ఒక వైర్ 1 స్క్వేర్ వైర్ లీడ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేసుకొని లీడ్ తీసేసుకొని ఇక్కడ దాకా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా తీసుకొచ్చి సేమ్ ఇలాగే ఇక్కడ కిందికి కూడా ఇలాగే కలిపేసేయాలి. లైన్ ఎన్ని స్విచ్లు ఉంటే అన్ని స్విచ్లకి ఇలాగే కలిపేసేయాలి. సో మనకు స్విచ్చెస్కి అన్నిటికీ లైన్ అనేది వచ్చేసింది. సో మనకు న్యూట్రల్ కావాలి కదా. న్యూట్రల్ ఇది ఇప్పుడు ఇండికేటర్ అనుకుందాం. ఇది ఇండికేటర్. కిందికి లైన్ వేసుకున్నాము, న్యూట్రల్ కావాలి. న్యూట్రల్ వస్తేనే కదా ఇండికేటర్ వెలిగేది. న్యూట్రల్కు ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఈ న్యూట్రల్ సాకెట్, ఇది 3 పిన్ సాకెట్ ఇక్కడ ఇచ్చుకుందాం. ఇలా ఏం సరిచుకోవచ్చు, లేదు న్యూట్రల్ అన్నీ ఒక దగ్గర జాయింట్ అనేది చేసుకోవచ్చు. సో మనకి ఇలా అయిపోయింది. బల్బ్స్ కూడా న్యూట్రల్ ఫేసు ఇలాగానే ఉంటుంది. బల్బ్స్ అన్నిటికీ 2 వైర్లు అనేది వస్తుంటాయి కదా. మనకు ఒక్కొక్క స్విచ్కి ఇప్పుడు ఒక్కొక్క వైరు అనేది పైనకి ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సప్లై అనేది వస్తుంది కాబట్టి మనం ఒక పైనకు అనేది స్విచ్ పైనకి ఇచ్చుకోవాలి. అలాగే ఇంకో బల్బుది అలాగే స్విచ్ పైనకి ఇచ్చుకోవాలి. ఇంకో బల్బుది అనేది పైనకి ఇచ్చుకోవాలి. ఇంకొక వైర్ మిగులుతుంది కదా, ఆ వైర్ అనేది న్యూట్రల్ అనమాట. ఈ న్యూట్రల్స్ అన్నీ కామన్గా ఒక దగ్గర జాయింట్ వేసుకున్నా సరే, జాయింట్ వేసుకుని సాకెట్లు ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే వీటికి కూడా ఇలా ఇచ్చుకుందాం. సో న్యూట్రల్స్ అన్నీ ఇలా జాయింట్ చేసుకుందాం. సపోజ్ మీకు చూపిస్తున్నాను. ఇలా తీసుకొని ఇలా న్యూట్రల్స్ అన్నీ ఇక్కడ జాయింట్ చేసుకొని మధ్యలో మనకు దీనికి న్యూట్రల్ కనెక్షన్ అవ్వడానికి ఒక లింక్ అనేది తీసుకొని ఇలా కలిపేసుకుంటే సాకెట్లకు న్యూట్రల్ అనేది వస్తుంది. అలాగే మనకు ఎంసీబీ నుంచి సప్లై అనేది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఇవి మనకు ఆన్ ఆఫ్, కిందికి ఆఫ్, కింది లైన్ మొత్తం సప్లై, మెయిన్ సప్లై అంటే మీటర్ ఉందనుకోండి. మీటర్ నుంచి 2 వైర్లు వస్తాయి కదా, అవి ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్ వస్తాయి కదా. పాజిటివ్ అనేది ఇక్కడ ఇస్తారు, నెగిటివ్ అనేది ఇక్కడ ఇస్తారు. సో పవర్ సప్లై అనేది ఇక్కడ వరకు ఉంటుంది. సో దీన్ని పైనకి వేసినప్పుడు ఈ సప్లై అనేది పైనకి వెళ్తుంది. పైనకి వచ్చినప్పుడు మనకు స్విచ్ బోర్డులోకి రావాలి కదా. సో దానికోసం ఇక్కడ నుంచి కనెక్షన్ తీసుకొని డైరెక్ట్గా తీసుకొచ్చి ఈ లైన్లో కలిపేసేయాలి. ఈ న్యూట్రల్ తీసుకొచ్చి డైరెక్ట్గా పైనకి తీసుకొచ్చి డైరెక్ట్ సాకెట్ ఉంది కదండి, సాకెట్ న్యూట్రల్స్, లైట్స్ అన్నీ న్యూట్రల్స్ అన్నీ ఒకటే దగ్గర జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుంటే మనకి ఇండికేటర్ వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్ డిమ్మర్కి వచ్చేసి ఈ న్యూట్రల్ కూడా న్యూట్రల్స్ అన్నీ కామన్గా కలిపేసుకోవాలి. పర్వాలేదు, ఏం కాదు. న్యూట్రల్స్ అనేది కామన్ చేసుకోవాలి. మనకు లైన్ వచ్చేసి పవర్ సప్లై వచ్చేసేదాన్ని మాత్రమే మనం ఆన్ ఆఫ్ కింద కట్ ఆఫ్ అనేది చేసుకోవాలి. దీంట్లో ఈ స్విచ్ కంట్రోల్స్ అనేది మనం కింద లైన్ ఇచ్చుకుంటే
ఆన్ చేయగానే పైన సప్లై అనేది పైనకి వెళ్తుంది అన్నమాట. ఆన్ చేయగానే ఇట్లా పైనకి సప్లై అనేది వెళ్తుంది. అప్పుడు మనకు బల్బ్ కానీ ఫ్యాన్ కానీ వెలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.